ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక వింత ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. ప్రపంచంలో మనం ఎన్నో వింతలు చూస్తుంటాం, కానీ ఈరోజు నేను చెప్పబోయే 7 అమ్మాయిల గురించి వింటే ఇది నిజంగా సాధ్యమేనా అని మీరు షాక్ అవుతారు. వీరి స్టోరీస్ విన్న తర్వాత పెద్ద పెద్ద సైంటిస్టులే సైలెంట్ అయిపోయారంటే అర్థం చేసుకోండి ఇందులో మ్యాటర్ ఎంత సీరియస్ గా ఉందో. అసలు సైన్స్ కూడా ఆన్సర్ చెప్పలేని కొన్ని ఇన్సిడెంట్స్ మన భూమి మీద జరిగాయి. ఈ 7లో ఒక అమ్మాయి రోజుకు 12,000 సార్లు తుమ్మేది. ఇంకో అమ్మాయి కళ్ళ నుంచి నీళ్లకు బదులు క్రిస్టల్స్ వచ్చేవి. ఆఖరికి 5 ఏళ్లకి ఒక అమ్మాయి తల్లి అయిందంటే నమ్ముతారా? ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. లోపల అసలు పిక్చర్ వేరే ఉంది. మనిషి శరీరం మరియు నేచర్ ఎంత వింతగా బిహేవ్ చేస్తాయో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. నంబర్ 1, లీనా మెడినా. ఫ్రెండ్స్, జనరల్ గా 5 ఏళ్ల వయసు అంటే పిల్లలు ఏం చేస్తారు? ఆటలు ఆడుకుంటారు, స్కూల్ కు వెళ్తారు. కానీ ఆ ఏజ్ లోనే ఒక అమ్మాయి తల్లి అయింది అంటే ఎవరైనా నమ్ముతారా? ఏదో సినిమా స్టోరీలా ఉంది కదా, కానీ ఇది 100% రియల్. పెరు దేశానికి చెందిన లీనా మెడినా కథ ఇది. లీనా 1933లో పుట్టింది. 5 ఏళ్ల 7 నెలల వయసు ఉన్నప్పుడు లీనా కడుపు బాగా ఉబ్బిపోయి పెయిన్ రావడం స్టార్ట్ అయింది. వాళ్ళ పేరెంట్స్ ఏదో గడ్డ అదే ట్యూమర్ అనుకుని హాస్పిటల్ కు తీసుకువెళ్తే అక్కడ డాక్టర్స్ చెప్పిన మాట విని వాళ్ళ ఫ్యామిలీ మైండ్ బ్లాక్ అయింది. లీనా ప్రెగ్నెంట్ అని తేలింది. దీనికి కారణం ప్రికాషియస్ ప్యూబర్టీ, అంటే చాలా చిన్న ఏజ్ లోనే బాడీ మెచ్యూర్ అయిపోవటం అన్నమాట. 1939 మే 14న లీనా ఒక బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబుకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ పేరు మీదే గెరార్డో అని ఆ అబ్బాయికి పేరు పెట్టారు. విశేషం ఏంటంటే ఆ బాబు తన 10 ఏళ్ల వయసు వరకు లీనాను తన అక్క అనుకునేవాడట. ఈ ఇన్సిడెంట్ మెడికల్ హిస్టరీలోనే ఒక పెద్ద మిస్టరీ. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దీనికి కారణం ఎవరో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. లీనా ఎప్పుడూ చెప్పలేదు. ఆమె తండ్రిని అనుమానంతో అరెస్ట్ చేశారు, కానీ ఎవిడెన్స్ లేక రిలీజ్ చేశారు. నంబర్ 2, క్యాట్లిన్ థోర్న్లీ. మనం రోజుకు ఎన్నిసార్లు తుమ్ముతాం? మహా అయితే 5 లేక 10 సార్లు. కానీ ఈ అమ్మాయి రోజుకు ఏకంగా 12,000 సార్లు తుమ్మేది. అవును, మీరు విన్నది కరెక్టే. అమెరికాకు చెందిన 12 ఏళ్ల క్యాట్లిన్ థోర్న్లీకి ఒక రోజు అకస్మాత్తుగా తుమ్ములు రావడం స్టార్ట్ అయ్యాయి. అది నిమిషానికి 20 సార్లు. అలా రోజంతా రాత్రంతా వస్తూనే ఉండేవి. దీనివల్ల ఆమె కడుపు నొప్పి, కాళ్ల నొప్పులతో నరకం చూసేది. సరిగ్గా తినలేదు, మాట్లాడలేదు, ఆఖరికి నిద్ర కూడా పోలేదు. డాక్టర్లు ఎన్ని టెస్టులు చేసినా రిజల్ట్ మాత్రం నార్మల్ అనే వచ్చేది. ఫైనల్ గా ఇది న్యూరోలాజికల్ టిక్ డిజార్డర్ అని చెప్పారు. అంటే మన మెదడు మన ప్రమేయం లేకుండానే బాడీకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. ఆమె కేవలం నిద్రపోయినప్పుడు మాత్రమే కాస్త ప్రశాంతంగా ఉండేది. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి కదా. ఇది 2015లో అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలో జరిగిన ఒక మెడికల్ మిస్టరీ. 2015 తర్వాత ఆమె పరిస్థితి గురించి పెద్దగా అప్డేట్స్ లేవు. కొన్ని సోర్సెస్ ప్రకారం ఆమె ఇప్పటికీ స్నీజింగ్ తో డీల్ చేస్తోందని చెప్తున్నారు. కానీ చాలా మంది డాక్టర్స్ ఇలాంటి టిక్ డిజార్డర్స్ కాలక్రమేణా తగ్గిపోతాయని చెప్తారు. నంబర్ 3, హస్నా మొహమ్మద్ లహ్మానీ. మనం ఏడ్చినప్పుడు కళ్ళ నుంచి నీళ్లు రావడం అనేది కామన్. కానీ లెబనాన్ కు చెందిన హస్నా అనే అమ్మాయి ఏడ్చినప్పుడు కళ్ళ నుంచి మెరిసే క్రిస్టల్ ముక్కలు వచ్చేవి. 1996లో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు కంటి నుంచి గ్లాస్ లాంటి ముక్కలు ఎలా వస్తాయి అని అందరూ ఆశ్చర్యపోయారు. టీవీ ఛానల్స్, పేపర్స్ అన్ని ఆమె ఇంటి ముందు క్యూ కట్టాయి. కొందరు ఇది దేవుడి మహిమ అంటే, మరి కొందరు సైంటిస్టులు ఏదో కెమికల్ రియాక్షన్ అయి ఉండొచ్చు అని అన్నారు. అయితే మెడికల్ గా దీనికి ఎలాంటి సాలిడ్ ప్రూఫ్స్ దొరకలేదు. అందుకే చాలా మంది ఇది ఫేక్ అని పబ్లిసిటీ కోసం చేశారని అంటారు. మీడియా దీన్ని సెన్సేషన్ చేసింది. కొందరు దైవిక మహిమ అని అన్నారు, మరికొందరు మెడికల్ అన్సాల్వ్డ్ కేస్ అని అన్నారు. కానీ ఇది 100% ఫేక్ అని ధృవీకరించబడింది. నంబర్ 4, ఆబీ అండ్ బ్రిటానీ. ఒకే బాడీ 2 ప్రాణాలు. మనం జంట కవులను చూస్తుంటాం, కానీ ఆబీ మరియు బ్రిటానీ స్టోరీ చాలా డిఫరెంట్. వీరికి శరీరాలు వేరు కాదు, బాడీ ఒక్కటే, కానీ తలలు 2, లోపల 2 గుండెలు, 2 మెదడులు, 2 వెన్నెముకలు ఉంటాయి. అంటే ఒకే శరీరాన్ని 2 వ్యక్తులు షేర్ చేసుకుంటూ ఉన్నారన్నమాట. వీరిలో స్పెషాలిటీ ఏంటంటే బాడీకి లెఫ్ట్ సైడ్ పార్ట్ ని ఒకరు కంట్రోల్ చేస్తే రైట్ సైడ్ పార్ట్ ని ఇంకొకరు కంట్రోల్ చేస్తారు. ఇంత కాంప్లికేటెడ్ గా ఉన్న వీరు చాలా నార్మల్ గా కారు నడపడం, సైకిల్ తొక్కడం, స్పోర్ట్స్ ఆడడం
ప్రయాణం చేస్తారు. ఇప్పుడు వీరు టీచర్స్ గా వర్క్ చేస్తున్నారు. ఆఖరికి అబీకి 2021లో పెళ్లి కూడా అయింది. వీరి లైఫ్ చూస్తుంటే మనం అనుకోవాలే గాని ఏదైనా సాధ్యమే అనిపిస్తుంది. ఇక వీరు 2013 నుంచి 5th గ్రేడ్ టీచర్స్ గా వర్క్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఒకే జాబ్ షేర్ చేసుకుంటున్నారు. అయితే ఒకే శాలరీ. అయితే వీరు చదువుకునే టైంలో మాత్రం ట్యూషన్ ఫీజు ఇద్దరికి కలెక్ట్ చేసేవారట సెపరేట్ గా. కానీ ఇప్పుడు జీతం మాత్రం ఒకరికే పే చేస్తున్నారట. ఆ ఒక్క జీతాన్ని ఇద్దరు షేర్ చేసుకోవాలి. ఇది ఎక్కడి న్యాయం చెప్పండి? నంబర్ 5 వూల్ఫిట్ గ్రీన్ చిల్డ్రన్. ఇది చాలా పాత స్టోరీ. 12వ శతాబ్దంలో ఇంగ్లాండ్ లోని వూల్ఫిట్ అనే విలేజ్ లో ఇద్దరు పిల్లలు కనిపించారు. వింత ఏంటంటే వాళ్ళ బాడీ మొత్తం పచ్చ రంగులో ఉండేది. వాళ్ళు వేసుకున్న బట్టలు గాని వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ గాని ఎవ్వరికీ అర్థం కాలేదు. వాళ్ళు వండిన ఫుడ్ ఏది తినకుండా కేవలం పచ్చి చిక్కుడుకాయలు మాత్రమే తినేవాళ్ళు. కాలక్రమేణా ఆ అబ్బాయి చనిపోయాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం బ్రతికి ఆ విలేజ్ కి అలవాటు పడింది. తర్వాత తన గ్రీన్ కలర్ కూడా పోయి నార్మల్ గా మారిపోయింది. తను ఏం చెప్పిందంటే తాము సెయింట్ మార్టిన్ ల్యాండ్ అనే ప్లేస్ నుంచి వచ్చామని, అక్కడ ఎప్పుడు చీకటిగా ఉంటుందని చెప్పింది. వీళ్ళు నిజంగా వేరే ప్రపంచం నుంచి వచ్చారా లేక ఏదైనా వ్యాధి వల్ల అలా ఉన్నారా అనేది ఇప్పటికీ ఒక సస్పెన్స్. నంబర్ 6 బ్రూక్ గ్రీన్బర్గ్. ఈ అమ్మాయిని చూస్తే ఎవరైనా సరే ముద్దుగా ఉంది కదా 1 year పాప ఏమో అని అనుకుంటారు. కానీ బ్రూక్ గ్రీన్బర్గ్ వయస్సు చనిపోయేటప్పటికి 20 ఏళ్లు. అవును, తను పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అసలు పెరగనే లేదు. 20 ఏళ్ల ఏజ్ లో కూడా తను ఒక ఏడాది పాపలాగే ఉండిపోయింది. దీనిని డాక్టర్లు సిండ్రోమ్ ఎక్స్ అని పిలిచారు. తన బాడీలో ఒక్కో పార్ట్ ఒక్కో రకంగా ఉండేది. వెంట్రుకలు గోళ్లు పెరిగేవి కానీ మిగతా డెవలప్మెంట్ మాత్రం ఆగిపోయింది. సైంటిస్టులు తన బాడీ మీద రీసెర్చ్ చేస్తే ముసలితనం రాకుండా ఉండడానికి ఏమైనా క్లూస్ దొరుకుతుందేమో అని ట్రై చేశారు. కానీ 2013లో తను చనిపోయింది. కానీ ఆ మిస్టరీని మాత్రం ఎవరూ సాల్వ్ చేయలేకపోయారు. ఇది మెడికల్ హిస్టరీలో అత్యంత రేర్ మరియు మిస్టీరియస్ కేసుల్లో ఒకటి. నంబర్ 7 నికోల్ డెలియన్. మనం కథల్లో స్లీపింగ్ బ్యూటీ గురించి విన్నాం. కానీ నికోల్ ని చూస్తే నిజంగా స్లీపింగ్ బ్యూటీ అనాల్సిందే. ఈమెకు క్లైంట్ లెనిన్ సిండ్రోమ్ అనే ఒక అరుదైన డిజార్డర్ ఉంది. దీనివల్ల ఆమె నిద్రపోతే ఒక పట్టాన లేవదు. కొన్నిసార్లు గంటలు కాదు, ఏకంగా 18 నుంచి 64 రోజుల పాటు నిరంతరం నిద్రపోతూనే ఉండేది. మధ్యలో జస్ట్ వాష్రూమ్ కి వెళ్ళడానికి లేదా నీళ్లు తాగడానికి మాత్రమే లేచి మళ్లీ నిద్రలోకి జారుకునేది. నిద్ర లేచిన తర్వాత తను అన్ని రోజులు ఏం జరిగిందో కూడా గుర్తించుకోలేకపోయేది. ఇది మెదడులోని హైపోథాలమస్ సమస్య వల్ల వస్తుందని డాక్టర్స్ చెప్పారు. పాపం తను నిద్ర వల్ల తన లైఫ్ లో ఎన్నో ఇంపార్టెంట్ డేస్ ని మిస్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ 7గురిలో మీకు ఎవరి స్టోరీ విన్నప్పుడు బాగా షాకింగ్ గా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.